హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో అడ్వాన్స్డ్ న్యూమరికల్ మెథడ్స్ ఉంది కదా, ఆ పేపర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ యూనిట్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. యూనిట్ 2లో 4 మెయిన్ థీరమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ థీరమ్స్ ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట, అండ్ వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకేసారి 10 మార్క్స్ 5 మార్క్స్ అయిపోతాయి. సో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసరికి ట్రెపిజాయిడల్ రూల్ అనమాట. సో ట్రెపిజాయిడల్ రూల్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇంటిగ్రేషన్ y dx ఈజ్ ఈక్వల్ టు h/2 ఇంటూ y0 ప్లస్ 2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn-1 ప్లస్ yn అని ప్రూవ్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసరికి స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఎ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ a కామా b. y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అనేది ఒక ఫంక్షన్ అనమాట. అది ఏ లిమిట్స్లో ఉంటుంది? a కామా b అనే లిమిట్స్లో ఉంటుంది. సో ఏ కామా బి అనేది మళ్ళీ ఒక లైన్ ఉన్నదంటే, సపోజ్ ఇక్కడ 1 ఇక్కడ 2 ఉందనుకో, అందులో మళ్ళీ 1.1 1.2 1.3 అలాగ ఉంటాయి కదా. అలాగా ఏకి బీకి మధ్యలో n ఈక్వల్ సబ్ ఇంటర్వల్స్ అనమాట. అంటే ఈ బీకి మధ్యలో మళ్ళీ n ఈక్వల్ సబ్ ఇంటర్వల్స్గా డివైడ్ చేశారనమాట. సో విత్ ఎలాగా x0 ఈజ్ ఈక్వల్ టు a కామా x1 కామా x2 కామా and so on xn-1 xn is equal to b. Next, where y0 y1 y2 and so on yn are the corresponding values of y. So ఇక్కడ y0 y1 y2 అన్ని corresponding values అనమాట దేనికి yకి. సో దెన్ ఇంటిగ్రేషన్ a to b y dx is equal to h/2 into y0 plus 2 into y1 plus y2 plus and so on plus yn-1 plus yn, where h is equal to b minus a by n. సో ఇది ప్రూవ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనకి క్వాడ్రేచర్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది ముందు. సో అది కూడా థీరం అనమాట. అది ఎగ్జామ్కి అంతకేం ఇంపార్టెంట్ ఉండదు కాబట్టి నేను అది ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా ఫార్ములా చెప్తున్నాను. సో అది గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. సో ఫస్ట్ ప్రూఫ్స్ చూసుకుంటే, సో ఫస్ట్ మనం అదే రాసుకోవాలన్నమాట. The quadrature formula is, so the quadrature formula is, quadrature formula నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంటిగ్రేషన్ a to b y dx is equal to ఇంటిగ్రేషన్ ఈ లిమిట్స్నే x0 to xn y dx అని కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తూ రాస్తున్నాను చూడండి. సో ఇది క్వాడ్రేచర్ ఫార్ములా అనమాట. nh ఇంటూ y0 ప్లస్ n/2 ఇంటూ డెల్టా y0 ప్లస్ n ఇంటూ 2n-3/12 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ n ఇంటూ n-2 హోల్ స్క్వేర్ బై 24 ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్. సో ఇది క్వాడ్రేచర్ ఫార్ములా అనమాట. సో దాన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నా. సో ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే, ఈ ఈక్వేషన్లో n ఉంది కదా, ఆ n ప్లేస్లో 1 పెడుతున్నా అనమాట. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1 అండ్ నెగ్లెక్టింగ్ all differences greater than the first we get. అప్పుడేం వస్తుంది? సో ఇక్కడ నేనేం రాస్తానంటే, ఇక్కడ n ఉన్న ప్లేస్లో 1 పెట్టాలి దేంట్లో, ఈక్వేషన్ 1లో. అలాగే ఇక్కడ చూడండి, n ప్లేస్లో 1 పెట్టాం కదా, కాబట్టి డెల్టా y0 వరకే తీసుకోవాలన్నమాట. సో అదే రాశాను అనమాట ఇక్కడ, నెగ్లెక్టింగ్ ఆల్ డిఫరెన్సెస్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ అని. సో నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను n ప్లేస్లో 1 పెడుతున్నా. అప్పుడేమవుతుంది? ఇంటిగ్రేషన్ x0 to x1 y dx ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్లో 1 పెడితే h ఇంటూ y0 ప్లస్ n ప్లస్లో 1 కాబట్టి 1/2 ఇంటూ డెల్టా y0. సో ఇక్కడ డెల్టా ప్లస్లో 1 వరకే తీసుకోవాలనుకున్నా కాబట్టి, సో డెల్టా y0 వరకే తీసుకున్నా. నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు
హెచ్ ఇంటూ వై నాట్ ప్లస్ ఇక్కడ డెల్టా వై నాట్ అంటే మనకు తెలుసు కదా ఏంటిది y1 మైనస్ వై నాట్ అనమాట. సో ఇప్పుడు హెచ్ ఇంటూ ఎల్సిఎం చేస్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది 2y0 ప్లస్ y1 మైనస్ వై నాట్. అప్పుడు ఏమవుతుంది h/2 బయటికి రాసాను. సో 2y0లోంచి y0 పోతే y0 ప్లస్ y1. సో ఇది దేని వాల్యూ ఇంటిగ్రేషన్ x0 టు x1 y dx వాల్యూ అనమాట. సో అలాగే మనం ఏం కనుక్కోవచ్చు సిమిలర్లీ x1 టు x2 y dx వాల్యూ కనుక్కోవచ్చు. ఏమవుతుంది h/2 ఇంటూ సో ఇక్కడ y0 ప్లేస్లో y1 వస్తుంది, y1 ప్లేస్లో y2 వస్తుంది y2. అలాగే x2 టు x3 కూడా కనుక్కోవచ్చు. y dx ఈజ్ ఈక్వల్ టు h/2 ఇంటూ y2 ప్లస్ y3. సో అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ సో ఆన్ చివరిలో ఏమొస్తుంది xn-1 టు xn y dx ఈజ్ ఈక్వల్ టు h/2 ఇంటూ yn-1 ప్లస్ yn. సో ఇది కదా. సో ఈ ఆల్ వాల్యూస్ని ఏం చేస్తున్నాను నేను ఈక్వేషన్ 1లో పెడుతున్నాను అనమాట. అప్పుడేమవుతుంది ఇంటిగ్రేషన్ a టు b y dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చేస్తే ఇంటిగ్రేషన్ x0 టు x1 అంటే ఈ సిమిలర్ వాల్యూస్ అన్నీ కాబట్టి అవి మొత్తం పెడుతున్నాను అనమాట. అప్పుడేమవుతుంది x0 టు x1 y dx ప్లస్ x1 టు x2 y dx ప్లస్ x2 టు x3 y dx ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ చివరిలో ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ xn-1 టు xn y dx. సో ఈ వాల్యూస్ అన్నీ మనం ఇక్కడ కనుక్కున్నాం కదా. సో ఆ వాల్యూస్ని పెట్టాలన్నమాట. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ x0 టు x1 y dx ఏమొచ్చింది h/2 ఇంటూ y0 ప్లస్ y1 వచ్చింది. దీని వాల్యూ ఎంత వచ్చింది h/2 ఇంటూ y1 ప్లస్ y2 వచ్చింది. అలాగే ఈ థర్డ్ వాల్యూ ఎంత వచ్చింది h/2 ఇంటూ y2 ప్లస్ y3 వచ్చింది ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇంకా లాస్ట్ వాల్యూ ఏమొచ్చింది h/2 ఇంటూ yn-1 ప్లస్ yn వచ్చింది. ఇప్పుడు ఇక్కడ h/2 అన్నీ కామన్ ఉన్నాయి కదా. సో అన్నిటినీ కామన్ తీస్తున్నాను అనమాట. అప్పుడేమవుతుంది h/2 ఇంటూ y0 ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ y1 వస్తాయి, అలాగే ఇక్కడ y2 వస్తాయి, అలాగే y3 అలా చాలా టర్మ్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ. అప్పుడేమవుతుంది 2 ఇంటూ రాయొచ్చు కదా. సో 2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎంతవరకు వస్తాయి ఈ yn-1 ముందు టర్మ్ కూడా వస్తుంది కాబట్టి yn-1 వరకు వస్తుంది ప్లస్ ఇంకా లాస్ట్ ఇంకే టర్మ్ మిగిలిద్ది yn మిగిలిద్ది కాబట్టి yn. సో ఇది కదా ఆన్సరు. సో ఇది మొత్తం దేని వాల్యూ ఇక్కడ టోటల్గా రాస్తున్నాను చూడండి. దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ a టు b y dx ఈజ్ ఈక్వల్ టు h/2 ఇంటూ y0 ప్లస్ 2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn-1 ప్లస్ yn అనమాట. అర్థమైంది కదా. సో ఇదే ట్రెపిజాయిడ్ రూల్ అనమాట. ఇప్పుడు దీని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా ఇది అనమాట ప్రాబ్లము. ఏమిచ్చారు క్యాలిక్యులేట్ ఇంటిగ్రేషన్ -3 to 3 x⁴ dx బై ట్రెపిజాయిడ్ రూల్ అని ఇచ్చారు. సో ట్రెపిజాయిడల్ రూల్ ప్రకారం మనము ఈ ఫంక్షన్ ఇచ్చిన ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. దానికోసం ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే సొల్యూషన్ అని పెట్టి సో ఇప్పుడు మనం -3 to 3 సో మనకి లైన్ తెలుసు కదా. లైన్లో మధ్యలో ఉండే దాన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ డివైడ్ -3 to 3 ఇంటూ 6 ఈక్వల్ సబ్ ఇంటర్వల్స్. సో -3 to 2 -2 -1 0 1 2 3 అలా 6 ఈక్వల్గా డివైడ్ చేయొచ్చు అనమాట. కాబట్టి 6 ఈక్వల్ సబ్ ఇంటర్వల్స్ విత్ h ఈజ్ ఈక్వల్ టు 1. సో h ఈజ్ ఈక్వల్ టు 1 అంటే డిఫరెన్స్ అనమాట h అంటే. కాబట్టి సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం రాస్తున్నాను x వాల్యూ అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x⁴ అనమాట. సో ఫస్ట్ నేను x వాల్యూ -3 తీసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి
-3 హోల్ పవర్ 4 అంటే 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. సో దీని వాల్యూ 81 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఎక్స్ వాల్యూ -2 తీసుకోవాలి. -2 తీసుకున్నప్పుడు పవర్లో 4 ఉంది కాబట్టి మైనస్లు అన్నీ ప్లస్లు అయిపోతాయి. సో 2 పవర్ 4 అంటే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 అనమాట. అలాగే -1కి 1 పవర్ 4 అంటే 1, అలాగే 0 పవర్ 4 అంటే 0. నెక్స్ట్ 1 అంటే 1 పవర్ 4 1. నెక్స్ట్ 2 పవర్ 4 అంటే 16. నెక్స్ట్ 3 పవర్ 4 అంటే 81. అలా 6 పార్ట్స్గా డివైడ్ చేసామన్నమాట దీన్ని. సో 6 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ట్రెపిజాయిడ్ రూల్ యొక్క ఫార్ములా వేసుకొని దాని నుంచి డివైడ్ చేయాలన్నమాట. సో బై ట్రెపిజాయిడల్ రూల్. సో ట్రెపిజాయిడల్ రూల్ మనకేం తెలుసు, ట్రెపిజాయిడల్ రూల్ ఏమని తెలుసు, ఇంటిగ్రేషన్ a to b y dx is equal to ఏం తెలుసు మనకి, h/2 ఇంటూ y0 ప్లస్ 2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn-1 ప్లస్ yn అని తెలుసు కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, n ఈజ్ ఈక్వల్ టు 6. దట్ మీన్స్ 6 పార్ట్స్గా తీసుకున్నాం కాబట్టి n ప్లస్లో 6 పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏమి ఇచ్చారు, -3 to 3 x⁴ dx ఈజ్ ఈక్వల్ టు h/2 ఇంటూ y0 ప్లస్ 2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4 ప్లస్ y5 ప్లస్ y6 అన్నమాట. సో ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటా రాసుకుందాం. అప్పుడేమవుతుంది, h/2 ఇంటూ y0 అంటే ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది 81 ప్లస్ 2 ఇంటూ y1 వాల్యూ 16 ప్లస్ y2 వాల్యూ 1 ప్లస్ y3 వాల్యూ 0 ప్లస్ y4 వాల్యూ 1 ప్లస్ y5 వాల్యూ అంత 16 ప్లస్ y6 వాల్యూ 81 కదా. ఇప్పుడేమవుతుంది h/2 ఇంటూ ఇక్కడ చూడండి ఈ 2 ఇక్కడ రిమైనింగ్ ఉన్నాయి కదా, 81 ప్లస్ 81 ఎంత 162 ప్లస్ ఇక్కడ మధ్యలో ప్లస్ చేస్తే అంత 17 ప్లస్ 17 34, 34 2s are 68. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా. అప్పుడేమవుతుంది h/2 ఇంటూ ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఎంత అవుతుంది 230 అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి h వాల్యూ ఎంత తీసుకున్నాం, ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి h ప్లేస్లో 1 పెట్టుకుంటున్నాం. ఇప్పుడు 1 ఇంటూ 230 అంటే 230/2. 230ని 2తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది 115. కాబట్టి ఇంటిగ్రేషన్ -3 to 3 x⁴ dx ఈజ్ ఈక్వల్ టు 115 వచ్చింది. అలాగే ట్రెపిజాయిడల్ మీద ఇంకో ప్రాబ్లం చూసుకుందాం. నెక్స్ట్ ట్రెపిజాయిడల్ నుంచి ఈ క్వశ్చన్ అనమాట. ఏమిచ్చారు, ఎవల్యూట్ ఇంటిగ్రేషన్ 0 to 1 cos x dx యూజింగ్ h ఈజ్ ఈక్వల్ టు 0.2 విత్ ట్రెపిజాయిడ్ రూల్ అనమాట. సో ఇక్కడ ఏమిచ్చారు, h ఈజ్ ఈక్వల్ టు 0.2 అని ఇచ్చారు. అంటే ఈ లిమిట్స్లో డిఫరెన్స్ 0.2 0.2గా ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో దేని ద్వారా ట్రెపిజాయిడ్ రూల్ అని ఇచ్చారు. సో ఫస్ట్ సొల్యూషన్ బట్టి a ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి ఫస్ట్ నేను బాక్స్ ఇస్తున్నాను, రాయాల్సిన తర్వాత రాస్తాను అనమాట. సో ఎక్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలి అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇచ్చారు cos x ఇచ్చారు. సో y వాల్యూస్ ఇక్కడ వస్తాయన్నమాట. ఫస్ట్ ఏం తీసుకోవాలి, x వాల్యూ 0 తీసుకోవాలి. సో cos 0 తెలుసు కదా మనకి 1. అలాగే నెక్స్ట్ 0.2 తీసుకోవాలి. సో h ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇచ్చారు కాబట్టి 0.2 0.2 డిఫరెన్స్తో తీసుకోవాలన్నమాట. cos x ప్లస్లో 0.2 తీసుకోవాలి అంటే cos 0.2. మనకి క్యాలిక్యులేటర్ ఎలా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్కి ప్రాబ్లం ఉండదు. సో నేను నాకు వాల్యూస్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట. cos 0.2 వాల్యూ 0.9801 అనమాట. అలాగే 0.2 డిఫరెన్స్ అంటే 0.4 తీసుకోవాలి. నెక్స్ట్ cos 0.4 వాల్యూ ఎంత 0.9211. అలాగే 0.6 వాల్యూ ఎంత 0.8253. నెక్స్ట్ 0.8 cos 0.8 ఎంత 0.6967. అలాగే నెక్స్ట్ ఫైనల్ ఏమొస్తుంది 1. సో cos 1 అందరికి తెలిసిందేగా 0 అనమాట. సో ఈ వాల్యూస్ అన్నమాట. సో ఈ వాల్యూస్ ప్రకారం తీసుకోవాలి.
సో ఇప్పుడు ఇక్కడ చూడండి బై ట్రెపిజాయిడల్ రూల్ అనమాట. సో ఇప్పుడు ట్రెపిజాయిడల్ రూల్ యూస్ చేసి మనం వాల్యూని కనుక్కోవాలన్నమాట. సో ట్రెపిజాయిడల్ రూల్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఇక్కడ ఏం ఇచ్చారు లిమిట్స్ 0 to 1 cos x dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయి, y0, y1, y2, y3, y4, y5. y5 వచ్చారు కాబట్టి సో అప్పుడేమవుతుంది h/2 ఇంటూ y0 ప్లస్ 2 ఇంటూ y5 వచ్చారు కాబట్టి ఇక్కడ 2 ఇంటూ ప్లస్లో y4 వరకే రాయాలి. y2, y3, y4 ప్లస్ నెక్స్ట్ లాస్ట్లో y5 రావాలన్నమాట. తెలుసు కదా ఫార్ములా. నెక్స్ట్ హెచ్ వాల్యూ ఎంత ఇచ్చారు, 0.2 ఇచ్చారు. సో 0.2/2 ఇంటూ y0 వాల్యూ ఎంత 1 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 0.9801 ప్లస్ 0.9211 ప్లస్ 0.8253 ప్లస్ 0.6967 ప్లస్ లాస్ట్లో ఎంత ఇంకా 0 అనమాట. సో cos 1 కదా. సో కాబట్టి ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 0.1 ఇంటూ 1 ప్లస్ ఇవన్నిటిని యాడ్ చేస్తే ఇక్కడ నేను డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట, నాకు తెలుసు కాబట్టి. సో ఏమొస్తుంది, సారీ అండి, ఇక్కడ cos 1 వాల్యూ 0 కాదు 0.5403 అనమాట. సో అర్థమైంది కదా. అలాగే ఇక్కడ కూడా 0.5403 వేసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ 2 ఇంటూ ఈ 2 తర్వాత ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది 3.4232 ప్లస్ ఇంకా లాస్ట్లో ఏం మిగిలింది 0.5403 కదా. ఇప్పుడు 0.1 ఇంటూ ఈ లాస్ట్ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 1.5403 ప్లస్ దీన్ని మల్టిప్లై చేస్తే 6.8464 కదా. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇంటూ ఈ టోటల్ని యాడ్ చేస్తే ఏమవుతుంది 8.3867. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, నేను ఫైనల్గా ఎక్కడ రాస్తున్నాను 0.8367. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. అర్థమైంది కదా. ఈ ఫామ్లో గుర్తుంటే చాలు ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా. ఈ 2 ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 మార్క్స్కి. అండ్ ఇప్పుడు చెప్పాను కదా థీరము, ట్రెపిజాయిడల్ రూల్ థీరము. సో అది 10 మార్క్స్కి ఇంపార్టెంట్. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు అనమాట. ఈజీగా చెప్పాను, ఈజీగానే అర్థమవుతుంది. ఈ వీడియో చూసినట్లయితే స్కిప్ చేయకుండా ఈజీగా 15 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.